నేషనల్కు లాస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ పావర్టీ స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇండియా వాజ్ వన్స్ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను. భారతదేశానికి బీదరికం అంటే తెలియదు, పరిచయం చేసింది బ్రిటిష్ వార్స్. సో మనం చెప్పినాం రైట్, ఇది 1600 కంటే పూర్వము ఓన్లీ రిచ్ కంట్రీస్ వర్ ద 3: ఇండియా, ఈజిప్ట్, చైనా. ఓకే. సో ఇండియా నుంచి కూడా మీకు తెలుసు వరల్డ్లో ఫేమస్ మజ్లిన్ క్లాత్ వరల్డ్ ఫేమస్. కాబట్టి ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత 1947 మధ్యకాలంలో ఎకానమీ అనేది మనకు దేశంలో ఘోరంగా లూట్ చేయబడింది. సరే, అది అగ్రికల్చర్లు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, రైట్, డైరీలు కావచ్చు, ఘోరంగా లూట్ చేయబడింది. సో వీళ్ళు ఇలా అగ్రికల్చర్లో ఇది లేబర్ ఎక్కువైపోయింది. దీన్ని మనం ల్యాండ్ మ్యాన్ రేషియో అంటాం. రైట్. ఎందుకోసం అంటే పీపుల్ హూ ఆర్ రిజైడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ షిఫ్టెడ్ టు రూరల్ ఏరియాస్ బికాస్ ఇండస్ట్రీస్ వర్ కొలాప్స్డ్. కాబట్టి దాన్ని మనం విపారిశ్రామికీకరణ అన్నాం. విపారిశ్రామికీకరణ, ఇంగ్లీష్లో డీఇండస్ట్రియలైజేషన్. తర్వాత అర్బన్ ఏరియాస్ కూడా మొత్తం లేకుండా చేశారు వాళ్ళు. దీన్ని విపట్టణీకరణ అంటారు. దీన్ని మనము డీఅర్బనైజేషన్. సో అదే రకంగా వీళ్ళు ఈ ఫుడ్ క్రాప్స్ను పూర్తిగా ఇగ్నోర్ చేసిండ్రు. ఫుడ్ క్రాప్స్ను ఇగ్నోర్ చేసి కమర్షియల్ క్రాప్స్ను, వాణిజ్య క్రాప్స్ను వీళ్ళు చేయడం వల్ల దాదాపు ఒక 21 times ఫ్యామిన్ వచ్చింది, కరువు కాటకాలు. దానిలో మిలియన్ల ప్రజలు చనిపోయారు. సో అట్లా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇండియన్ ఎకానమీని టోటల్ కొలాప్స్ చేశారు. దానివల్ల మీకు తెలుసు 47-90% బీపీఎల్ వచ్చింది. ఇలా ఒక 18% మాత్రమే లిటరసీ రేటు నమోదైంది. ఓకే. తర్వాత నెక్స్ట్ 32 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఉంది. మరి అలా బీపీఎల్ దాదాపు 11% తగ్గిపోయింది. లిటరసీ రేటు 2011 ప్రకారము 74 దాకా వచ్చింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 years దాటిపోయింది. ఇట్లా భారత ఆర్థిక వ్యవస్థలో కొంత వాళ్ళు బ్రిటిషర్ యొక్క పాత్ర ఉంది. కాబట్టి బ్రిటిషర్స్ యూజ్డ్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఫర్ దేర్ డెవలప్మెంట్. దాన్ని ఏమంటారంటే కాలనీ అంటారు. వెన్ ఏ కంట్రీ యూజ్ అవర్ రీసోర్సెస్ ఫర్ దేర్ డెవలప్మెంట్ దెన్ ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ కాలనీ అంటాం. సో అల్టిమేట్లీ బ్రిటిషర్స్ మేడ్ ఇండియా యాజ్ దేర్ కాలనీ. వాళ్ళకు సొంత ఆస్తిలాగా వాడుకోవడం జరిగింది. సో change in economic landscape. The British exploited India's resources, leading to deindustrialization, viparishramikikarana, ruralization, gramineekarana, urban decay, deurbanization. By the time India gained independence in 1947, country left with 90% of a population under poverty. Life expectancy was only 32 years and 18 literacy rate. That was a situation they left. Okay, తర్వాత ఇండియా వాజ్ వన్స్ వన్ ఆఫ్ ద వెల్తియెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ అలాంగ్ సైడ్ చైనా, ఈజిప్ట్. ఓకే, రాశాం. బ్రిటిష్ colonial rule drastically changed India's economic landscape. The British exploited India's resources, leading to deindustrialization, ruralization, urbanization. ఓకే, ఇది మళ్ళీ వచ్చింది. సో మొత్తం మీద భారత ఆర్థిక వ్యవస్థను వాళ్ళ
అవసరం కోసం వాడుకున్నారనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్, రైట్, ఇది అగ్రికల్చర్ కంట్రిబ్యూటెడ్ 50% ఆఫ్ జీడిపి. ఇలా 1947లో ఇలా అగ్రి జీడిపి అంటాం. అగ్రి జీడిపి ఎంత అంటే దాదాపు 50%, 100 రూపాయలు 50 రూపాయలు అగ్రికల్చర్ ఇచ్చేది. రైట్. ఇప్పుడు ఎంత ఇస్తుందండి? ఎస్, అరౌండ్ 16%. కాబట్టి ఈ వ్యవసాయం యొక్క వాటా తగ్గిపోయిందనే విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే వర్కర్స్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ దాదాపు ఒక 45% వర్కర్స్ ఏడ పని చేస్తున్నారండి? ఎస్. కాబట్టి జీడిపిలో 16% తీసుకుంటారు. కాబట్టి కొంచెం స్ట్రక్చర్ మార్చవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ ఎక్కువగా ఉన్నటువంటి కార్మికులను ఇతర రంగాలకు తరలించాలి. ఇతర రంగాలప్పుడు ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్కు తరలించాలి. లేదు అంటే ఏమవుతుందంటే వీళ్ళు పనిచేస్తారు కానీ వీళ్ళకి వచ్చేది ఆదాయం ఏమి ఉండదు. దే లుక్ లైక్ వర్కింగ్ బట్ నథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. చూడనికి ఏదో పని చేస్తున్నట్లు చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనకు అంశంలో దీన్ని ఏమంటారంటే ప్రాచ్యాన నిరుద్యోగం అంటాం. ఏమంటామండి? ప్రాచ్యాన నిరుద్యోగం అంటారు. అంటే దే లుక్ లైక్ వర్కింగ్ బట్ నథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని ఉంది అనుకుందాం. ఒక పని 10 మంది చేస్తే 10 బస్తాలు పండిస్తారు అనుకుందాం. 10 బస్తాలు, ఓకేనా? మీరు 20 మంది పని చేసినా 10 బస్తాలే పండిస్తారు. అంటే ఎక్స్ట్రా 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్. ఈ రకంగా ఎక్స్ట్రా 10 వర్కర్స్ ఎఫోర్ట్ బికమ్స్ 0. దీన్ని ఏమంటారంటే ఎస్, మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. శ్రామిక ఉపాంత ఉత్పత్తి అంటాం. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగంలో శ్రామిక ఉపాంత ఉత్పత్తి ఏమవుతుందండి? 0 అవుతుంది. ఎంపీఎల్ స్టాండ్స్ ఫర్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. దే లుక్ లైక్ వర్కింగ్ బట్ నథింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. దాదాపు ఇండియాలో ఒక 20 నుంచి 25% ఇలా ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఉన్నట్లు మిస్సెస్ జోన్ రాబిన్సన్ పేర్కొనడం జరిగింది. కాబట్టి కాన్సెప్ట్ మనం గమనించిన ఇది వ్యవసాయ రంగంలో మైనస్ పాయింట్ అది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ షుడ్ ట్రై టు రెడ్యూస్ ద డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. లేకపోతే వాళ్ళ ఎఫోర్ట్ అంతా 0 అయిపోతుంది. అర్థమైందా? సో అదొక మైనస్ పాయింట్గా ఉంది అగ్రికల్చర్. సో దీన్ని మనం తెలుగులో శ్రామిక ఉపాంత ఉత్పాదకత, ఎస్ ఇంగ్లీష్లో మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అంటాం. మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్. ఇది మనం కొంచెం చెక్ పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెక్ పెట్టే ఏంటంటే అగ్రికల్చర్లో ఇలా అవుట్ ఆఫ్ 12 monthsకి వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 6 to 7 months వర్క్. దీన్ని మనము తెలుగులో కాల నిరుద్యోగం అంటాం. ఏమంటాం? ఎస్, కాల నిరుద్యోగం, సీజనల్ ఎంప్లాయ్మెంట్. అవుట్ ఆఫ్ 12 months the workers are having 6 to 7 months of work. Rest they are subjected to idleness. Nothing is produced by them. This was a sorrowful situation what we have in India. So 6 to 7 months మస్ట్ పని ఉంటుంది, మిగతా అంతా ఐడియల్గా ఉంటుంది. కాబట్టి 6 to 7 months పని చేసి మిగతా 5 to 6 months కూర్చొని తినడం వల్ల వాళ్ళు అకాడమిక్ ఇయర్ను, వాళ్ళ యొక్క ఇయర్ను 0తో స్టార్ట్ చేస్తారు. అది కాన్సెప్ట్. అందువల్ల ఏంటంటే 50% ఆఫ్ ద ఫార్మింగ్ సొసైటీ ఇన్ ఇండియా సబ్జెక్టెడ్ టు ఇండిపెండెన్స్. ఎలా అప్పుల్లో ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా 12/12 ఇచ్చే ప్రయత్నం చేయాలంటే మనం చెప్పినాం ఓన్లీ GIA వల్ల సాధ్యమవుతుంది. GIA ఈజ్ ఈక్వెస్ట్, ఇది మనం చేయాలి. అలాంటప్పుడు ఈ ఎకానమీ స్ట్రక్చర్ మనం సెట్ చేసిన వాళ్ళం ఇద్దాం. ప్రతి రంగము ప్రాఫిటబుల్గా ఉండాలి. ఏ రంగంలో పనిచేసినా అద్భుతాలు సృష్టించాలి. అంతేగాని ఈ రంగంలో ఏమి లేదు, ఆ రంగంలో అని కాదు. ఇక్కడ ఇది ఒకటి మనం చేయాలి ఇక్కడ. రైట్. ఓకే. సో ఓవర్ ద డికేడ్స్ దిస్ షేర్ హ్యాస్ స్టడీ డిక్లైన్, నౌ స్టాండింగ్ ఎట్ అప్రాక్సిమేట్లీ 16% చెప్పిన సర్వేలో వచ్చింది. డిస్పైట్ దిస్ డిక్లైన్, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద 1970s మేడ్ ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్
in food grain production, and today agriculture sector contributes significantly net export. ఇది ఒకటి మనకు గ్రీన్ రెవల్యూషన్ వల్ల వచ్చిన ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఎందుకోసం అంటే మనం చెప్పాము, ఇవాళ వాళ్ళ ఫ్యామిన్ వచ్చింది, ఫ్యామిన్ క్షామం, కరువు కాటకాలు రావడం జరిగింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను. బికాస్ దే ఇగ్నోర్డ్ ఫుడ్ క్రాప్స్, దే ఎంకరేజ్డ్ కమర్షియల్ క్రాప్స్ అని చెప్పినాం మనం. దానివల్ల 1947లో ఏముందంటే, ఇవాళ మనం చెప్పినట్లు 1947లో షిప్ టు మౌత్ ఉంది. షిప్ టు మౌత్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇవాళ అక్కడి నుంచి షిప్ దిగుతూనే కానీ ఇవాళ మనోని నోరాడదు. సో ఈవెన్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ we used to depend upon foreigners. That was the blunder mistake, sorrowful situation. అది చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే వ్యవసాయ దేశమే ఉండి కూడా ఆహార పదార్థాలకు రైట్ ఇలా మనకు మరి ఆధారపడ్డం. ఎస్పెషల్ గోధుమలు అది యుఎస్ నుంచి మనం దిగుమతి చేసుకునేవారం. రైట్, ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 1947 నుంచి 1976 వరకు ఈ షిప్ టు మౌత్ అనే ప్రోగ్రాం ఉండే, షిప్ టు మౌత్. బట్ ఇక్కడ మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు ఎక్కడ స్టార్ట్ అయిందండి, 1960స్లో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన గ్రీన్ రెవల్యూషన్ అది ఏమైంది అంటే సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. ఏ ఇయర్లో? సెల్ఫ్ సఫిషియన్సీ. ఆహార పదార్థాల్లో ఏ సంవత్సరంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించిందంటే ఇయర్ 1976. ఇవాళ 1976లో మనకు ఒక బ్యాంకు చట్టం వచ్చింది, 76లో. రైట్, మీకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఐడియా ఉంటుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అవి ఎప్పుడు స్టార్ట్ అయింది? 1975లో స్టార్ట్ అయింది. వాటి చట్టం వచ్చింది 1976లో. ఆర్ఆర్బి యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1976. జనరల్గా ముందు యాక్ట్ వస్తుంది, తర్వాత బ్యాంక్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆర్ఆర్బి చూడండి, ఆర్బీఐ ఎప్పుడు వచ్చింది యాక్ట్? ఎగ్జాక్ట్లీ 1934. మన బ్యాంకింగ్ ఉంది సిలబస్లో, అలా చాలా పెద్ద చాప్టర్ అది. సో రైట్, కాబట్టి దాంట్లో కూడా మనం A to Z తెలిసి ఉండాలి. ఇక్కడ ఒకటే ఎక్స్టెన్సివ్గా రీడింగ్లో మనం తీసుకోవాలి. ఇది ఇక ఆర్బీఐ ఇన్సెప్షన్ అంటే మాత్రం ప్రారంభమైంది మాత్రము 1935. ఓకేనా, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. బట్ విత్ రెఫరెన్స్ టు ఆర్ఆర్బి, ఓకే, ఇన్సెప్షన్ took place initially 1975, but Act initiated 1976. సరే, మొత్తం మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల ఈ ఆహార పదార్థం చేసుకునే పరిస్థితి నుంచి బయటపడి ఈ రోజున వ్యవసాయంలో నెట్ ఎక్స్పోర్టర్గా మారినాం. కానీ ఇంకా ఎంతో సాధించాల్సింది. రీజన్ ఏంటంటే ల్యాండ్ ఉంది, మాన్సూన్ ఉంది, రివర్స్ ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రపంచం మొత్తానికి ఫుడ్ అందించే కెపాసిటీ ఇండియాకు ఉంది, అది మనం చేసుకోవాలి. రైట్, అయితే మీరు అనవచ్చు దీంట్లో ప్రాబ్లం ఏముందంటే, ఒకటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జిఎస్ఏ ఈజ్ ఈక్వెస్ టు ఏం చేయాలి? జిఐ చేసుకోవాలా ఒకటి. రెండవది, ఈ భారతదేశంలో ఇన్ఫర్టైల్ అంటే భారతదేశంలో యొక్క భూములు సారాన్ని కోల్పోయినాయి, డిగ్రేడేషన్ అంటారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల హెవీ డోస్ ఆఫ్ కెమికల్స్ వాడడం వల్ల వాటి శక్తి పోయి వాటి యొక్క ఉత్పాదక తగ్గిపోయింది, ప్రొడక్టివ్ తగ్గిపోయింది. కాబట్టి ఆర్గానిక్ కల్టివేషన్ను డెవలప్ చేసుకోవాలా, ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలా. అప్పుడు ఏమైందంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి కాదు, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఇంకా ఘోరంగా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. అది ఎందుకోసం అంటే ప్రపంచానికి కూడా అవసరం ఉంది. అంటే ఒక దేశం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీసే కావాలని లేదు, వ్యవసాయంతో కూడా చేసుకోవచ్చు. ఆ అవకాశం ఇండియాకు ఉంది అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్ట్రక్చర్లో మనము ఇవాళ రైట్ కొంత వ్యవసాయ రంగంలో తప్పు ఉన్నది. L greater than O ఉన్నది అగ్రికల్చర్లో. L అంటే ఏంది? లేబర్. ఎక్కువ మంది పనిచేస్తూ తక్కువ ఇన్కమ్ను పొందుతున్నారు. సో అట్లా ఉంటే ఏమవుతుందంటే దే ఫేస్ పావర్టీ. కాబట్టి ఫార్మర్స్ ఇన్ మహారాష్ట్ర, ఫార్మర్స్ ఇన్ కర్ణాటక, ఫార్మర్స్ ఇన్ తెలంగాణ, ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టెడ్ టు సూసైడ్స్. 4 రాష్ట్రాల్లో సూసైడ్స్ నడుస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో నడుస్తూ ఉంది, రైట్, కర్ణాటకలో నడుస్తూ ఉంది,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ 4 స్టేట్స్‌లో సూసైడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది నేషనల్ యాంటీ క్రైమ్ ఇది బోర్డ్ ఉంది కదా! క్రైమ్ బోర్డ్ ప్రకారం ఉన్నది. అది మనం తీసేయాలి ఇక్కడ. కాబట్టి ఈ వ్యవసాయ రంగం స్ట్రెస్‌లో ఉన్నది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని మనం ఇలా బిల్డప్ చేసుకోవాలా. ఇయాల మనం అనుకున్నట్టు దీనికి సొల్యూషన్ ఏందంటే అగ్రి ఉంటది. ప్లస్ అలైడ్ ఉంటది. అలైడ్ అంటే ఏందంటే అనుబంధ రంగాలుంటాయి. కాబట్టి రెండిటికి ప్రధానంగా ఇవ్వాలి. ఇలా బాంబూ కల్టివేషన్ అది. దాన్ని బాగా బిల్డప్ చేయాలి బ్యాంబూ. అది వెదురు అంటారు. అర్థమైందా? సో, దాన్ని గ్రీన్ గోల్డ్ అంటాం. సో, అట్లా మనకు ఏవైతే ల్యాండ్స్ బాలేవో ఆ ఏరియా లోపల ఇవి పెంచేసుకోవాలా. రైట్? సో, ఇంకోటేంటంటే బ్యాంబూను మనం ఈ రోజున చెట్ల కింద తీసుకెళ్ళలేదు. దాన్ని గ్రాస్ కింద తీసుకొచ్చినాం. సో, బ్యాంబూ ట్రీటెడ్ యాజ్ గ్రాస్. చెట్టుకు గ్రాస్‌కి తేడా ఏందంటే ఇప్పుడు మీరు చెట్టును మీరు లారీలో తీసుకెళ్తుంటే ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకుంటారు. కానీ వెదురు పట్టుకపోతే ఏమనరు. ఎందుకంటే గ్రాస్ గడ్డి అది. సో, వెదురు రైట్ బ్యాంబూ ట్రీటెడ్ యాజ్ గ్రాస్. దట్ ఈస్ వై నో రిస్ట్రిక్షన్. ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ లారీస్ ఫ్రమ్ ఏరియా టు ఏరియా పర్మిసిబుల్ కాబట్టి బాగుంటుంది. ఓకేనా? రైట్. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనము ఎట్లా రైతుకు ఆదాయాన్ని పెంచాలనే కాన్సెప్ట్ మనం చూసుకోవాలి. రైట్? కాబట్టి అలైడ్ సెక్టర్‌లో ఇలా డైరీ సెక్టర్ ఉండొచ్చు, ఫిషరీ ఉండొచ్చు, అదేవిధంగా లైవ్ స్టాక్ ఉండొచ్చు. అర్థమైందా? ఇట్లా ఇవన్నీ బిల్డప్ చేస్తే ఏమైద్దంటే అది కూడా ఎందుకోసమంటే ఇయాల ఇప్పటికి కూడా ఐదర్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ అరౌండ్ 70% పీపుల్ రిజైడింగ్ ఇన్ రూరల్ సీన్. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మరి ఇయాల 70% ఇయాల ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇన్‌కమ్‌ని పెంచుకోవాలి. ఓకే. సో, అకార్డింగ్ టు రైట్. గ్రీన్ రెవల్యూషన్. According to recent surveys, the agriculture sector employs about 45% workforce but contributes 16% of GDP. This disparate indicates the need for distributive policies to boost agriculture. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వ్యవసాయ రంగానికి ఇవాళ జీడిపి అనేది పోవాలి. జీడిపి టు అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ ఉన్నది. ఓకేనా? అట్లా మనం సెట్ చేయాలి. కాబట్టి వ్యవసాయ రైతుల యొక్క ఆదాయం పెంచాలి అంటే రైట్ ఇక్కడ మనకు వ్యవసాయంతో పాటు మనం గతంలో చెప్పిన ఐఎఫ్ఎస్ చెప్పాను నీకు. ఐఎఫ్ఎస్ అంటే ఏంటండి? ఈఎస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది ఒకటి చేసుకోవాలా. దానివల్ల ఏమవుతుందంటే ఇలా రైతులకి మరి ఆదాయం పెంచే అవకాశం ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే. తర్వాత రైట్. ఇన్ కాంట్రాస్ట్ ద సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ 51.74% ఆఫ్ జీడిపి వైల్ ఎంప్లాయింగ్ ఓన్లీ 28. ఇది సర్వే ప్రకారం. సేవా రంగం ఇలా మనకు ఈ ఆర్థిక వ్యవస్థ ఇట్లుంటుందండి. ఇట్లా ఉంటుంది. ఇది హారిజోంటల్, ఇది ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ ప్రైమరీ సెక్టర్ ప్రైమరీ అన్నాం కదా. ప్రైమరీ అంటే ఏంటంటే ముఖ్యమైంది అని అర్థం. ప్రైమ్ మినిస్టర్లో ప్రైమ్ మినిస్టర్ అంటే వాడు ఇంపార్టెంట్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ పిఎస్ తర్వాత ఎస్ఎస్ తర్వాత టిఎస్ అనేది ఇట్లా నిటారుగా ఉంటుంది కాబట్టి ఈ 3 రంగాలు సమానం కాదు. ఇది పిఎస్ అనేది ప్రాథమిక కాబట్టి బాటమ్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇది పునాది. జనరల్గా ఏంటంటే పునాది ఇది. అందుకోసమే ఇలా ఎకానమిస్టులు మీకు చూసినట్లయితే ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు ఎకానమిస్ట్ అయితే ఫస్ట్ దీనికి ప్రయారిటీ ఇస్తాడు. ఎందుకంటే బిల్డింగ్కు పునాది ఏంటంటే బేస్మెంట్ ఉంటుంది. అందుకే డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయి, రైతులు ఏం కోరుకుంటే అదే ఇచ్చేస్తాయి. ఎందుకోసం ఇది పునాది. ఇది కనుక గట్టిగా ఉంటే ప్రజలకు ఫుడ్ వస్తుంది. ప్రజలకు కరెక్ట్ ఫుడ్ వస్తే వాళ్ళు బాగా పనిచేస్తారు, డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కొన్ని దాంట్లో ఇట్లా చూపిస్తుంటారు. అంటే పిఎస్, ఎస్ఎస్, టిఎస్ ఇవి సమానం అంటారు, కానీ తప్పది. కాబట్టి ఎకానమీ స్ట్రక్చర్ వెర్టికల్ నాట్ హారిజంటల్. కాబట్టి వీ నీడ్ టు గివ్ ప్రయారిటీ ఫర్ ప్రైమరీ సెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసమే ఇలా అమెరికాలో మొత్తం 3% మాత్రమే వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళు ఏదంటే అదే ఇచ్చేస్తుంటారు. కానీ భారతదేశంలో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇలా వ్యవసాయం స్ట్రెస్లో ఉంది కాబట్టి ప్రజలు కూడా స్ట్రెస్లో ఉన్నారనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ టెరిషియరీ సెక్టర్ అండి, దీంట్లో పనిచేసే వాళ్ళు ఎంత అంటే అకార్డింగ్ టు రైట్ సర్వే 28.9%
లేబర్ పనిచేస్తూ వాళ్ళు పొందేది ఎంత అంటే 54.7% జీడిపి పొందుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఓ అంటాం. ఇక్కడ ఓ గ్రేటర్ దాన్ ఎల్ ఉంది. ఇక్కడ సర్వీస్ సెక్టర్లో. కాబట్టి సర్వీస్ సెక్టర్లో తక్కువ మంది కార్మికులు ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. స్ట్రక్చర్ కరెక్ట్ లేదు. కాబట్టి భారతదేశం మరి జాతీయ ఆదాయం ఎందుకు పెరుగుతలేదు అంటే ఇవన్నీ రీజన్స్గా ఉంటాయి. ఎందుకోసం అంటే ఈ రెండు రంగాల్లో మీకున్నది ఏంటిదంటే విజిబుల్ ఐటమ్స్. విజిబుల్ ఐటమ్స్ అంటే ఇవాళ వస్తువులు ఉన్నాయి. మనం చూసిన వస్తువుల్లో ఏది ఇంపార్టెంట్ అంటే వస్తువులు ఇంపార్టెంట్. బట్ వీఆర్ గివింగ్ ప్రయారిటీ ఫర్ సర్వీస్ సెక్టర్. ఇది మన వాళ్ళు ఎప్పుడో గుర్తించాలి, ఇంకా గుర్తించడం లేదు. ఇక్కడ సర్వేలో ఏం రాసుకున్నట్టు వాళ్ళు ఇలా తక్కువ మంది పనిచేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు సేవా రంగంలో. వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తూ తక్కువ ఆదాయం పొందుతున్నారు. ఇది టూ మచ్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఇక్కడ వీళ్ళు ఏమీ ఫీల్ అవుతుంటారంటే ఇవాళ వ్యవసాయ రంగం వేస్ట్ రంగం కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు అని నెగిటివ్ ఫీలింగ్స్ బిల్డప్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా వ్యవసాయం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క వ్యవసాయ రంగం నుంచి వీళ్ళు మెల్లగా షిఫ్ట్ అయ్యి అర్బన్ ఏరియాస్కి వెళ్తున్నారు. సరే, గ్రామం నుంచి అర్బన్ ఏరియాస్కి పోవడం తప్పేం కాదు, కానీ ఎలిజిబిలిటీ ఉండిపోవాలా. ఎలిజిబిలిటీ ఉండిపోతే దాన్ని మనం ఏమంటారంటే ఫుల్ మైగ్రేషన్ అంటారు. బ్రతకలేకపోతే పుష్ మైగ్రేషన్ అంటారు. కాబట్టి భారతదేశంలో పుష్ మైగ్రేషన్ అది నెట్టబడుతున్నారు, లాగబడడం లేదు ఇక్కడ. కాబట్టి ఇలా గ్రామం నుంచి పట్టణాలు కూడా వెరీ వెరీ నేచురల్, నో ప్రాబ్లం. అది కన్వర్షన్ అనేది ఈజీగా ఉంటుంది, దాన్ని కూడా ఏమంటలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విచిత్రంగా బ్రతకలేకపోతున్నారు. ఉన్నతమైన జీవనం కోసం పోతే ఫుల్ మైగ్రేషన్, నో ప్రాబ్లం, బట్ బ్రతకలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ స్లమ్ను బాగా బిల్డప్ చేస్తుంటారు. భారతదేశంలో అర్బన్ అన్ని స్లమ్లు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, మైగ్రేట్ అయిన వాళ్ళు గ్రామాల నుంచి. కాబట్టి పుష్ మైగ్రేషన్ లీడ్స్ టు స్లమ్ అర్బనైజేషన్, అది కాన్సెప్ట్. ఇప్పుడు భారతదేశంలో దాదాపు ఒక 15% అర్బన్ ఏరియాస్ అండర్ ఏది స్లమ్లో ఉన్నాయి. ఆ స్లమ్లో ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో కూడా స్లమ్ ఏరియాస్ ఉంటాయి, అర్థమైందా. ఈ స్లమ్ ఏరియాస్లో వాళ్ళకు ఎకనామికల్గా తక్కువ ఉంటారు కాబట్టి రకరకాల జబ్బులు వస్తుంటాయి, క్రైమ్ బాగుంటుంది. ఈ సిటీలో ఉన్న ఇది పెద్ద పెద్ద మనుషులందరూ వీళ్ళను గుండాలుగా అట్లా అపాయింట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు క్రైమ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా భారతదేశం లోపల ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడ స్ట్రక్చర్ విషయంలో చూసినట్లయితే 3 రంగాల్లో ఈ బాటంలో ఉన్న రంగానికి పునాదులు గట్టిగా లేదు. కాబట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఆసిలేషన్ అంటారు, అంటే గాలి వచ్చినప్పుడు ఊగినట్లు ఆర్థిక వ్యవస్థ కూడా ఊగుతూ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు గట్టి పునాదులు ఉంటే ఏం కాదు అక్కడ, అర్థమైందా. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవసాయ రంగము మాన్సూన్స్ పైన ఆధారపడము, అర్థమైంది. మాన్సూన్ టైంకు రాకపోవడము, దానివల్ల ఈ అప్ స్వింగ్స్ డౌన్ స్వింగ్స్ అనేది వ్యవసాయ రంగానికి ఉంది. కాబట్టి జపాన్ వాళ్ళు ఏం చేశారంటే మీకు వ్యవసాయానికి కావాల్సింది ప్రాథమికంగా ఉత్పాదకం ఏంటంటే వాటర్, కాబట్టి వాటర్ మేమే ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ బాధ్యత అది. నువ్వు వాటర్ కోసం ఏం చేస్తావు, నీ పొలం దగ్గర నుంచి ఒక కాలువ వెళ్తుంది, ఆ విధంగా సెట్ చేసిన వాళ్ళు అక్కడ. సో భారతదేశం మరి అప్పుడు ఇప్పటివరకు కూడా ఇంకా లేదు అది. ఇది ఒక మైనస్. అంటే విషయం ఏంటంటే ఒక ఎకానమిస్ట్ మాత్రమే ఆలోచించగలుగుతాడు ఎక్కడ ఏమున్నది అనేది, మిగతాలో తెలియదు. ఇక్కడ మిగతాలోకి ఐడియా ఉండదు. ఇక్కడ ఇతర దేశాలను స్టడీ చేయరు, వాళ్ళు స్టడీ చేసిన ఏదో చూస్తూ పోతారు. కానీ ఇలా భారతదేశ రైతులు ఎందుకు స్ట్రెస్లో ఉన్నారు, ఎందుకు పట్టణాలకు ఎగ్జిట్ అవుతున్నారు అనేది మనం చూస్తే అర్థం అవుతుంది. కాబట్టి స్ట్రక్చర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాకు. ఆ స్ట్రక్చర్లో ఏంటంటే వ్యవసాయ ప్రాథమిక రంగంలో ఎల్ ఎక్కువ ఉందా, ఓ ఎక్కువ ఉందా. పిఎస్లో ఏది ఎక్కువ ఉందండి, ఎల్ గ్రేటర్ దాన్ ఓ. తర్వాత టీఎస్లో టెర్రీ సెక్టర్లో ఓ గ్రేటర్ దాన్ ఎల్. ఓకేనా. ఇది మైనస్ పాయింటే, ఇది మైనస్ పాయింటే, అది కాన్సెప్ట్. కాబట్టి ఈవెన్ దో ల్యాబ్స్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ రియలైజ్డ్ జీడిపి ఓన్లీ $3.9 trillion ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అది చాలా చిన్న జాతీయ, అది మీగర్. అది రీజన్ ఏంటంటే స్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఫోర్స్, రైట్. ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంప్లాయీస్ 26.1%, రైట్. ఇండస్ట్రీ సెక్టర్ ఎంత అంటే 26.1 యాజ్ లేబర్ ఫోర్స్లో, అర్థమైందా? గివింగ్, రైట్, ఎంత ఇన్కమ్ ఇస్తున్నది? ఓకే, సో అక్కడ 25.65% ఇలా జీడిపి అనేది ఇలా ఇస్తున్నది ఏందండి? ఇండస్ట్రియల్ సెక్టర్. అది విషయం. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమున్నది? సరే, టెరిషియరీ సెక్టర్లో ప్రాబ్లం ఉన్నది, తక్కువ మంది పనిచేస్తున్నారు, ఎక్కువ ఆదాయాలు తీసుకుంటున్నారు. ఇట్లా దీనివల్ల ఏంటంటే అసమానత వస్తుంది, అంతే కదా. ఇప్పుడు తక్కువ మంది పనిచేసి ఎక్కువ తీసుకుంటే అసమానత వస్తుంది. అసమానత ఒక ఆర్థిక సమస్య. అది ఎందుకో చెప్పాను, అర్థమైంది? ఆర్థిక సమస్య ఎట్లయితే అది, సో కొద్దిమంది చేతుల్లో ఎకానమీ ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ధరలు చేస్తూ ఉంటారు, దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుందని చెప్పినాం. కాబట్టి ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లెడ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ రైట్ ఇన్ఈక్వల్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. సరే, ఇన్ఫ్లేషన్ వస్తే ఏమవుతామో చూసినాం మనం ఇక్కడ కదా. కాబట్టి ఇన్ఈక్వాలిటీ వస్తే ఏమొస్తుంది? ఇన్ఈక్వాలిటీ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ లీడ్స్ టు పర్చేసింగ్ పవర్ ప్యారిటీ లో, ఇట్ లీడ్స్ టు బీపీఎల్, బిలో పావర్టీ లైన్. కాబట్టి ఇది లింక్లో ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక చిన్న తప్పు జరిగితే దానికి లింకప్లో ఇంకో సమస్య వస్తుంది, అక్కడితో ఆగదు అది. కాబట్టి మీరు అసమానతలు బిల్డప్ చేసిర్రు, దానివల్ల ఇలా మరి ఇక్కడ ద్రవ్యోల్బణం వచ్చింది. ద్రవ్యోల్బణం రావడం వల్ల పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు సారూప్యత సామర్థ్యం తగ్గిపోతుంది. అక్కడ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రైట్ బీదరికానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి, రైట్. కాబట్టి ఆర్థిక వ్యవస్థ లోపల ఒక చిన్న తప్పు జరిగితే దానికి మల్టిపుల్గా జరుగుతుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా ఒకటే భారతదేశంలో చేసింది ఏంటంటే పొరపాటు, ఈ పాలసీ పెరాలిసిస్. అన్ని హ్యూమన్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి, క్లైమాటిక్ అండ్ కండిషన్స్ పుష్కలంగా ఉన్నాయి, ఒక కాంటినెంట్కి ఉండవలసిన లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశం ఒక లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ జాబితాలో ఎందుకున్నదంటే వీటిని ఉపయోగించుకోవడం ఎలా అనేది తెలియదు. అది మెయిన్ ఇంపార్టెంట్. లేనుడు లేకెడిస్తే ఉన్నోడు ఉండిడిచినట్టు భారతదేశం. అందుకే అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నట్లో శని అన్నట్టు ఇక్కడ లేదంటూ లేదు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ వీ హ్యావ్ టు రైట్ యూజ్ దట్ ఎట్ ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. దట్ మెకానిజం ఈజ్ ల్యాక్డ్ ఇన్ ఇండియా. దట్ వాజ్ ద బ్లండర్ మిస్టేక్ విచ్ డన్ బై ఇండియన్స్. ఓకే, పక్క పెట్టాం. సో ఇక్కడ రైట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈడ రైట్, ఇక్కడ బ్యాలెన్స్ ఓకే, దాదాపు బ్యాలెన్స్ ఓకే, బట్ ఇక్కడ ఈ నెంబర్ ఉండవలసింది మనకు 40% ఉండాలి. ఎందుకంటే ఈ రెండు రంగాలను స్పీడప్ చేసే రంగం ఏంటంటే సెకండరీ సెక్టర్. ఒక దేశం డెవలప్డ్ కంట్రీగా మారాలన్నా, ఒక దేశం ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా ఈ రంగంతో బాగా లింకప్ ఉంటుంది. అది మినిమం 40% ఉండాలి. అక్కడ నెంబర్ తక్కువ అయిపోయింది. అదే రకంగా మనం చెప్పాను గతంలో, దీంట్లో 4 రంగాలు ఉంటాయి. 4 రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఇంపార్టెంట్. అది మినిమం ఎంత ఉండాలి? 20% ఉండాలి. కానీ అది 15 to 16 ఉంది. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి భారతదేశ జాతీయ అది ఎందుకు పెరగడం లేదు? 75 ఏళ్ళైనా 3.9 ఏంది? అది ఏంది న్యూసెన్స్ అంటే ఇవన్నీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, అంటే నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, దాన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఫాస్ట్గా పోదలుచుకున్నారా? రైట్, సెకండరీ సెక్టర్ ఇంపార్టెంట్. ఇంకా ఫాస్ట్ పోదలుచుకున్నారా? దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్. దాంట్లో ఇంకా ఫాస్ట్ పోల్చుకున్నావా? కోర్ ఇండస్ట్రీ అంటారు. ఇండస్ట్రీలో కోర్ ఇండస్ట్రీ, ఇలా సిమెంట్ కావచ్చు, మనకు వస్తే ఇండస్ట్రీ సెక్టర్లో స్టీల్ కావచ్చు, పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కోర్ ఇండస్ట్రీ అంటారు. దాన్ని ఇంకా బిల్డప్ చేసుకోవాలా, అర్థమైందా? సో ఇదంతా ఎవరికి తెలుస్తుంది? ఓన్లీ ఎకానమిస్ట్లో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు వెయిటేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ ఎందుకోసం సబ్జెక్ట్ అది, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా కామర్స్ మినిస్టర్ అంటేవాడు ఎకనామిక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అనేవాడు తప్పకుండా ఎకనామిక్స్లో ఇంటలెక్చువల్స్ అయి ఉండాలి. లేదు అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయ రంగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మహాత్మా గాంధీ ప్రోగ్రామ్కి మీరు ఎంతైతే ఖర్చు చేస్తున్నారో, ఇలా నీటి పారుదల కోసం మీరు ఎంత ఖర్చు చేస్తారు? చిన్న ఎగ్జాంపుల్, ఇలా మహాత్మా గాంధీ ప్రోగ్రాం కోసం 70-80 వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అదే GIA గ్రాస్ ఇరిగేషన్ నువ్వు ఎంత 4-5 వేలకు అవుతుంది. PM కిసాన్ సాయి యోజన అనే ప్రోగ్రామ్ ఉంటుంది, 4-5 వేల కోట్ల కంటే లేదు అక్కడ. అంటే అర్థమవుతుంది అక్కడ, నీ అలొకేషన్ ఏందో అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే మహాత్మా గాంధీ ప్రోగ్రాం నువ్వు చట్టం చేసినా తప్పకుండా తప్పించుకోలేవు.
నువ్వు కట్ చేయాలి. సరే ఓకే బాస్ కట్ చేయి. దానివల్ల ఏం జరుగుతుంది? అవుట్‌కమ్ ఉందాడా? అవుట్‌కమ్ ఏం లేదు అక్కడ. అర్థమైందా? సో ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు చేసుకుంటా దేశాన్ని పిచ్చిలేపుతున్న విషయం అర్థం చేసుకోవాలి. సరే ఓకే. స్ట్రక్చర్. సో నెక్స్ట్ రైట్. నోటబుల్లీ 57.3% వర్కర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఓకే. 20.9% రెగ్యులర్ ఎంప్లాయిడ్ అండ్ 20.8% ఇక్కడ క్యాజువల్ వర్కర్స్ అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో కొంత న్యూసెన్స్ ఉంది అనేది మన విషయం అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే. రైట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో ప్రాబ్లం ఉంది ఇండియా లోపల. ఎంప్లాయ్మెంట్లో నెక్స్ట్ మనకు బేదరిక నిరుద్యోగంలో వస్తున్నది. రైట్. ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇలా 3 రకాల ఎంప్లాయ్మెంట్లు ఎక్కడిక్కడ ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రైట్, రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఇలా స్వయం ఉపాధి, ఇలా నిరంతర ఉపాధి, ఇలా ఇది రైట్, మరి రోజువారీ కూలీలు, క్యాజువల్ ఎంప్లాయీస్ 3 రకాలుగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే దీనిలో పనిచేసే వాళ్ళకు రెగ్యులారిటీ ఒకటి ఉంటుంది. రెగ్యులారిటీ డైలీ కరెక్ట్ టైంకి పోయి కరెక్ట్ టైంకి వస్తారు. వీళ్ళకు రైట్ ఏది మానిటరీ వేజ్ ఉంటుంది, తర్వాత రియల్ వేజ్ ఉంటుంది, తర్వాత సెక్యూరిటీ ఉంటుంది. 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఒక వర్కరు నిజంగా ఆయన శక్తిని బయటపెట్టాలంటే ఆయనకు మనీ వేజ్ ఇవ్వాలా, ద్రవ్య వేతనం ఇవ్వాలా, ఆయనకు రియల్ వేజ్ ఇవ్వాలా, అంటే ఆయనకు సౌకర్యం కల్పించాలా, సెక్యూరిటీ అంటే ఇవాళ పెన్షన్ లాంటివి ఇవ్వాలా. కాబట్టి ఇక్కడ ఈ ద్రవ్య వేతనము, నిజ వేతనము, భద్రత ఈ 3 ఇచ్చినప్పుడే అది రెగ్యులర్ ఎంప్లాయ్ కిందకి వస్తుంది. ఈ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రైవేట్ గవర్నమెంట్ అనవసరం. ఇలా ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో, ఎస్సీఎల్లో అదే పనిచేసే వాళ్ళందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్ కిందనే వాళ్ళు ట్రీట్ చేయబడతారు. ఇకపోతే ఇక్కడ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ 20 పోతే దాదాపు 80% ఇలా భారతదేశంలో ఉన్న ఎంప్లాయీస్ యొక్క ఆదాయాలు అప్ స్వింగ్స్, డౌన్ స్వింగ్స్లో ఉన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేజర్ ప్రాబ్లం రైట్ మేజర్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి 100కు 100% రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ మార్చి అమెరికాలో అనుకోండి, అమెరికాలో ఇక్కడ పోయే వాళ్ళందరూ అమెరికాలో ఇచ్చేది గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ఓన్లీ ప్రైవేట్ ఉద్యోగాలే. కానీ ఏం ఎంప్లాయ్మెంట్ అది రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, అది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ పోయి అమెరికాలో జాబ్ చేస్తుంటే అమెరికా గవర్నమెంట్లో జాబ్ ఇవ్వడం లేదు, అది ఓన్లీ ప్రైవేట్ జాబే. బట్ దట్ వాజ్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్, నాట్ రైట్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈస్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో లోపం ఏంటంటే అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే 100కు రైట్ ఇక్కడ 90% వరకు 100కు 90% వరకు ఇలా కార్మికుల లోపల కొంచెం అంటే ఈ వ్యవస్థ బాగలేదనేది ఇన్ఫార్మల్ అని కూడా చెప్తా ఉన్నారు. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే ఈ 3 రకాల ఫెసిలిటీస్ ఒక 10% మందికి వస్తున్నాయనే విషయం అర్థం. అంటే ప్రైవేట్లో రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కానీ కొన్ని దగ్గర మరి సెక్యూరిటీ ఉండదు, ఏది పెన్షన్ లాంటివి ఇట్లా ఏమి ఉండవు అక్కడ. అందుకోసం కరెక్ట్గా 100కు 90 మంది ఇన్ఫార్మల్లో ఉన్నారు, అంటే అసంఘటిత రంగంలో ఉన్నారు. ఒక 10% వీళ్ళు సంఘటితంలో ఉన్నారు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు జాతీయాదం పెంచాలంటే మీ వర్కర్స్ని అందరినీ ఏం చేయాలి, అనార్గనైజ్ నుంచి ఆర్గనైజ్డ్ మార్చుకుంటే వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది, అది విషయం. కాబట్టి ఎంప్లాయ్మెంట్లో మార్పులు తీసుకురావాలి, ఎకానమీ స్ట్రక్చర్లో మార్పులు తీసుకురావాలి. అర్థమైంది, ఉట్టిగా పెరగదు జాతీయ ఆదాయం అట్లా. ఓకే రైట్. తర్వాత నెక్స్ట్ ద డిస్ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ జీడిపి అక్రాస్ సెక్టర్స్ హైలైట్స్ ద నీడ్ ఫర్ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఇన్ ద economy. The large number of workers in agriculture with relatively low GDP share contrast sharply with the service sector where a smaller workforce generate significantly high GDP అనేది మనం డిస్కస్ చేసినాం. ఓకేనా? సో ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్ మనం గమనిస్తే రైట్. ఓకే,
According to Indian Economic Survey 2024, the global economic growth rate 3.2%, with advanced economies growing at 1.6 percentage, right? So emerging మార్కెటింగ్ ఎకానమీస్ హవెవర్ షోడ్ రైట్. ఇక్కడ వృద్ధి రేటు విషయం చూసినట్లయితే మనం చూసాము. వృద్ధి రేట్ అంటే ఏం చెప్పినామండి తెలుగులో, ఇంగ్లీష్లో గ్రోత్ రేట్ కదా. గ్రోత్ రేట్ అంటే ఏంటండి? ఎస్, ఓకే. గ్రోత్ రేట్ అంటే ఏంటంటే మార్పు, అర్థమైందా? మార్పు. కాబట్టి మనం అంశం చూసినట్లయితే రైట్, ఇలా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి రైట్ ఎస్ వ్యవస్థ, ఓకేనా, ఆ విషయం మనం తెలుసుకోవాలి. అయితే సర్వేలో వృద్ధి చూశారు. వృద్ధి మనం చూసు 0 to 5% అన్నాం, 5 to 10% అన్నాం, 10+ అన్నాం, ఓకేనా వృద్ధి రేటు. కాబట్టి ఇది లో గ్రోత్ రేటు, ఇది మీడియం గ్రోత్ రేటు, ఇది హై గ్రోత్ రేట్ అని మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ సర్వే ప్రకారం ఏంటంటే ప్రపంచం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 3.2%, వరల్డ్ గ్రోత్ రేట్ 3.2%, ఓకేనండి. రైట్. అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఎంత ఉందంటే 1.6%. అందుకోసం కోవిడ్ వల్ల ఆ దేశాలు ఇంకా బయటికి రాలేదు, ఓకేనా, ఆ విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీస్ ఎంత అంటే 4.3%. అయితే ఇండియా ఎంత ఉన్నదంటే 8.2%. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కొన్ని నెంబర్స్ మనం అవాయిడ్ చేయలేము, నేను ముందే చెప్పాను. ఇలా మన ఎస్ఎస్ రాసేటప్పుడు రిస్క్ అనేది తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ప్రపంచ వృద్ధి రేటు 3.2% తక్కువగా ఉంది. కానీ ఇండియా వృద్ధి రేటు ఎంత? 8.2%. ఇలా ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఫాస్ట్గా ముందు పోయే దేశాలను ఇండియా కూడా ఈఎంఐ అంటే ఏంటంటే ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ. వాటి ఇక తక్కువ ఉంది, ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్లో తక్కువ ఉంది సర్వే ప్రకారం. రీజన్ ఏంటంటే ఆ కోవిడ్ నుంచి వాళ్ళు బయటపడకపోవడం, ఓకే, ఆ దేశాలు కూడా విపరీతంగా ఇలా అప్పులు కావడం. చూడండి, ఇక్కడ ఎక్కడ యుద్ధమైనా అమెరికాలో దూర్చడం ఉట్టికి కాదు కదా. ఇలా ఇజ్రాయెల్ మనకి ఇస్తున్నారు ఇటు సైడు, అటు ఉక్రెయిన్కి ఇస్తున్నారు, ఇటు ఇజ్రాయెల్ పంపిస్తున్నట్టు. దీనివల్ల ఏంటంటే డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ పడుతుంది. అక్కడ వీళ్ళేం పిలువలే, వాళ్ళేం పిలువలే, అర్థమైందా? ఇట్లా ఈ పని చేస్తుంటారు వాళ్ళు. దానివల్ల ఇలా అమెరికా జీడిపి కంటే అమెరికా అప్పు ఎక్కువ ఉందని మనం వింటున్నాం. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇది అట్లా మనకు సర్వేలు ఇచ్చిన కొన్ని నెంబర్స్ ఇక్కడ రాసేటప్పుడు ఏమైందంటే, అయినప్పటికీ భారతదేశంలో వృద్ధి రేటు సర్వే ప్రకారం చాలా అద్భుతంగా ఉన్నది, 8.2% ఉన్నది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇన్ని లీకేజీలు ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా, ఇలా ప్రపంచంతో పోలిస్తే మన పరిస్థితి బాగుందనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ 4.3 ఉన్నది, అద్భుతంగా ఉన్నది. గ్లోబల్గా 3 ఉన్నది. డెవలప్డ్ కంట్రీస్ చాలా తక్కువ వృద్ధిని కలిగి ఉన్నాయి. కానీ ఇండియా అన్నిటికన్నా మించి 8.2 ఉంది. కాబట్టి మంచి వృద్ధిని కలిగి ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్. నెక్స్ట్, సిన్స్ ద ఎకనామిక్ రీఫార్మ్స్ 1990s, ఇండియాస్ గ్రోత్ రేట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ బీన్ అబౌవ్ 5.5%, ఎఫెక్టివ్లీ ఓవర్కమ్ ద హిందూ గ్రోత్ రేట్. మనం ముందు చెప్పాను మీకు హిందూ గ్రోత్ రేట్ అని. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే, ఇలా 1990 మనం చూసినాము. 1990 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు రావడం జరిగింది. ఏంటిదంటే ఆ మార్పుడు ప్రైవేట్ రంగానికి ఫ్రీడమ్ ఇచ్చినాం మనం, అర్థమైందా? ఇక్కడ 1990 కంటే ముందు ఇక్కడ జీడిపి వృద్ధి రేటు 3.5% ఉండేది. ఇక్కడ గ్రోత్, అర్థమైందా? అట్లాంటిది ఇక్కడ మినిమం ఇలా 5.5% యావరేజ్ గ్రోత్ రేట్ అనేది నమోదు కావడం జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు ఎల్పిజిడి అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఇంతవరకు కూడా భారతదేశం ఎలా ఫాస్ట్గా ముందుకెళ్తుందంటే దట్ క్రెడిట్ గోస్ టు రైట్ ఇలా ఎకనామిక్ రీఫార్మ్స్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, హిందూ గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్ హెచ్జిఆర్ ఉండే, అది చూసినాం. హిందూ గ్రోత్ రేట్ అది పోయింది ఇప్పుడు, ఓకేనా. ఇవాళ మీకు ఈ మధ్యకాలంలో 11th ప్లాన్లో హయ్యెస్ట్గా 7.8% గ్రోత్ రేటు ప్రణాళికలు నమోదైందనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో హిందూ గ్రోత్ రేట్ కాన్సెప్ట్ దట్ క్యారెక్టరైజ్డ్ ప్రీ రీఫార్మ్ అప్పుడు అది
డ్యూరింగ్ COVID-19 పాండమిక్ ఇండియాస్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ కాంట్రాక్టెడ్ 6.2% అంటే తగ్గింది. కాబట్టి కోవిడ్ సమయంలో ఇలా మనకు ఎస్పెషల్లీ 2020లో మనకు -6.2% కాంట్రాక్టెడ్ జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. బట్ కంట్రీ హ్యాస్ రిబౌండెడ్ స్ట్రాంగ్లీ అచీవింగ్ 8.2% టు 23-24. కాబట్టి ఈ 3 ఇయర్స్లోనే రీబౌండ్ అయిందంటే మైనస్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ -6.2% కోవిడ్ సమయంలో అయింది. ఎందుకోసం మనం చెప్పాము 6 months మొత్తం ప్రొడక్షన్ ఆపేశారు. అది కూడా చెప్పాను, ప్రొడక్షన్ ఆపకూడదని చెప్పాను. ఎస్పెషల్ ఇండస్ట్రీస్ని ఎక్కడ కూడా ఆపకూడదని చెప్పాను. ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను కూడా, ఇది ఎట్లా అని కూడా. కోవిడ్లో అర్థమైందా, మొత్తం వ్యాక్సిన్స్, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఎన్నో వచ్చినవి, వాళ్ళందరూ S24/7 పనిచేశారు. కాబట్టి ఈ వ్యక్తికి ఇలా వస్తువులు కావాలి కాబట్టి పొరపాటున కూడా వర్క్ కండిషన్ ఆపకూడదు. ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూషన్ చూసుకోవాలి అంతే. ఓకేనా, రైట్. సో బట్ ద కంట్రీ వాజ్ రిబౌండెడ్ స్ట్రాంగ్లీ అచీవింగ్ 8.2% గ్రోత్ రేట్. కాబట్టి 2019-20లో మైనస్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ 2023-24 8.2% అంటే చాలా బాగా రికవర్ అయిందనే విషయం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఆ కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేకపోతే PM గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాలే కావచ్చు, అర్థమైందా. సో అట్లా కొంత ప్రభుత్వం చేయడం వల్ల తర్వాత కొంత త్యాగం కూడా చేసింది, తన ట్యాక్స్లను త్యాగం చేసింది, అర్థమైందా. అది కూడా ఒక రైట్. ఓకే, పర్ క్యాపిటల్ గ్రోత్ ఆల్సో రికవర్డ్ ఫ్రమ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ 8.9% డ్యూరింగ్ ద పాండమిక్ టు 7.4%. ఇలా ఈ నెంబర్స్ మనకు బాగా పుషప్ ఇస్తుంటాయి. PCI గ్రోత్ రేట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ -8.9%. ఎక్కడ కోవిడ్ పీరియడ్లో. ఇవాళ 2023-24 ఎంతండి, 7.4% ప్లస్ 7.4% 2023-24లో అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా విపరీత మార్పు వచ్చేసింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి వృద్ధి రేటు మైనస్లో నమోదైంది కోవిడ్ సమయంలో. కాంట్రాక్షన్ అంటాం. కాంట్రాక్షన్ అంటే మైనస్గా. ఇప్పుడు 7.4 కాబట్టి బ్రింగింగ్ ది ఎకానమీ బ్యాక్ టు ఇట్స్ ప్రీ కోవిడ్ రైట్ లెవెల్స్. కోవిడ్ కంటే ముందున్న పరిస్థితులు ఇవాళ భారతదేశానికి రావడం జరిగిందనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్, to sustain accelerate this growth, India needs to enhance its goods production, focusing quality of net exports కావాలా, బూస్టింగ్ ప్రొడక్షన్ కావాలా, ఎంప్లాయ్మెంట్ కావాలా, తర్వాత ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలా. ఓకేనా, ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశ ఆర్థిక వ్యవస్థను మీరు పరుగులు పెట్టించాలా. జాతీయ ఆదాయము మీకున్న 3.9 ట్రిలియన్ డాలర్స్ చాలా తక్కువ. అది దాన్ని చూసుకుంటూ 5వ ర్యాంక్ అని మనకు మనం ముసి నవ్వులు నవ్వుకుంటూ, అర్థమైందా. జబ్బలు తలుచుకోవడానికి కరెక్ట్గా అది అర్థమైందా. ఎందుకోసం అంటే చూసుకోవాలి, పోల్చుకున్నప్పుడు తెలుస్తుంది మనకు మనం కాదు అక్కడ అది. కాబట్టి ఇక్కడ దీంట్లో మనం ఇవాళ స్ట్రక్చర్లో ఏం చేంజ్ చేయాలంటే నెట్ ఎక్స్పోర్ట్స్ అనేటివి మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే మీకు అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉన్నది, దాన్ని ఏం చేయాలంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్గా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వస్తువులా సేవలా? వస్తువులు, అర్థమైంది. వాణిజ్య సంతులనం అంటారు కదా, అది ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ గూడ్స్ ప్రొడక్షన్ కాకుండా క్వాలిటీ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ వస్తే దానికి ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తుంటాయి, అంతర్జాతీయంగా ప్రమాణాలు ఉంటేనే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దీనికి మీరు ఏం చేయాలంటే రైట్, ఇక్కడ ఈ దీంట్లో మీరు రైట్ క్వాలిటీ పెంచాలంటే ఏం చేయాలి, ఇలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మీరు కూడా డెవలప్ చేసుకోవాలి, MNC లాగా. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను బాగా చేయాలా. దీన్ని మనం ఇన్క్యుబేషన్ అంటాం. ఇన్క్యుబేషన్ అంటే అక్కడ కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసి వస్తువుల నాణ్యతను పెంచే అవకాశం ఉండాలి. తర్వాత ఎస్పెషల్ ఇప్పుడు AI బాగా వస్తున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రైట్. కాబట్టి మెషిన్కు ఇలా హ్యూమన్ పవర్ ఇస్తే అది తప్పులు చేయవు. కాబట్టి ఇది కూడా మనం బిల్డప్ చేయాలి, కృత్రిమ మేధ అనేది కూడా బిల్డప్ చేసుకోవాలి. కాబట్టి గూడ్స్ను బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో మొత్తం మీద ఇక్కడ భారత ఆర్థిక ఇంకోటి ఏంటంటే ఇవాళ అగ్రికల్చర్లో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. దీంట్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా బిల్డప్ చేసుకోవాలి.
ఎందుకోసం అంటే ఇవాళ ప్రపంచానికి మనం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి దాని ఇండస్ట్రీని బాగా బిల్డప్ చేసుకోవాలి. రైట్. కాబట్టి అందులో పెస్టిసైడ్స్ ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తే ఏం చేస్తారంటే బయట దేశాలు వాళ్ళు తీసేస్తారు. ఈ మధ్య కాలంలో ఎవరెస్ట్ మసాలాను బయట పడేసారు. హాంకాంగోడు ఏందిరా బాబు ఏం చేస్తున్నారు మీరు? అర్థమైందా? మసాలా అంటున్నారు, దీంట్లో మొత్తం పెస్టిసైడ్స్ పడాయని చెప్పేసి వాళ్ళు బాగా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక అంశంలో ఏంటంటే అది కొన్ని కోట్ల వరకు నష్టం వస్తుంది. ఒక చిన్న న్యూస్‌తో మొత్తం ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కక్కుర్తి పడకుండా రైట్ అక్కడ మనం పెస్టిసైడ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తే గ్లోబల్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి మనకు. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉన్నది, మాన్సూన్ ఉన్నది, రివర్స్ ఉన్నాయి. అదేవిధంగా నెట్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా బిల్డ్ చేసుకోవాలి. తర్వాత మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ని బాగా బిల్డప్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు ఉపాధి అనేది వస్తుంది కాబట్టి ఉత్పత్తితో పాటు ఎంఎస్ఎంఈకి బాగా ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కోఆపరేటివ్ సెక్టర్‌ని బాగా బిల్డప్ చేయాలి. సహకార రంగాన్ని కోఆపరేటివ్ సెక్టర్ బాగా బిల్డప్ చేయాలి ప్రతి రంగంలో. ఇలా మిల్క్ మనది నెంబర్ 1 మిల్క్ ఉందంటే వరల్డ్‌లో మిల్క్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇండియా అంటే దట్ క్రెడిట్ గోస్ టు కోఆపరేటివ్ సెక్టర్. కోఆపరేటివ్ సెక్టర్ బాగా బిల్డప్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలా నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాం. కాకపోతే మిల్క్ ప్రొడక్ట్స్‌లో మనం వీక్ ఉన్నాం, అది వేరే విషయము. మిల్క్ ఉత్పత్తులు మాత్రం ఇండియా నెంబర్ 1 పొజిషన్‌లో ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిల్క్‌లో మీరు నెంబర్ 1 ఉన్నప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్‌లో కూడా నెంబర్ 1 ఉండాలి. చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. విపరీతంగా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు బయట నుంచి వచ్చే చాక్లెట్స్ అది ఇంతే ఉంటుంది, అర్థమైందా? రూ. 70, రూ. 80 ఉంటాయి. రీజన్ ఏంటంటే అంత వాళ్ళ ఎనర్జీ వాళ్ళు కేటాయిస్తుంటారు. కాబట్టి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇలా మనకు భారతదేశము రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్‌షిప్‌లో మనం ఇయాల అందులో లేము. ఇందులో నెంబర్‌గా లేము. రీజన్ ఏందంటే అందులో సైన్ చేస్తే ఇతర దేశాల నుంచి మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తం ఇండియాలోకి డంప్ అయ్యే అవకాశం. భయపడి మోడీ గారు బయటకు వచ్చేసిండు. అర్థమైందా? మీటింగ్ ఎప్పటినుంచో మీటింగ్‌లో ఉంటా అని చివరికి సైన్ చేసేటప్పుడు మేము ఇప్పుడే వస్తా అని చెప్పి బయటపడ్డాడు. రీజన్ ఏందంటే అలా సైన్ చేసినామనుకో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తే అటు అమూల్ మొత్తం ఆగమైపోతుందని చెప్పేసి అర్థమైంది, మనోడు సైన్ చేయలేదు. కారణం ఏందంటే ఇట్లా కొన్ని దేశాలు భయపడి సైన్ చేయాల్సిన పరిస్థితి లేకుంటున్నది. అంటే దాని అర్థం ఏందంటే ఇవాళ ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ జాతీయతను మనం పెంచుకోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే వదిలేసేయండి. మొత్తం మీద ట్రేడ్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. వాణిజ్యాన్ని తీసి మనం బ్రతకలేము. కాకపోతే దాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితేనే వాళ్ళు తీసుకుంటున్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా లక్కీలు ఏంటంటే వరల్డ్‌లో ఐసీటీలో నెంబర్ 1 పొజిషన్‌లో వచ్చింది. ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో యూఎస్ తర్వాత మనది ఉన్నది. ఇలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాము. ప్రపంచంలో ప్రతి సెంటర్ మన ఇండియాలోని వాళ్ళు సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అది కూడా మనకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈడ మనకు ఈ పిఎస్ కానీ, ఎస్ఎస్ కానీ, టీఎస్ కానీ తీసుకుంటే ఇలా మనకు ఎస్ఎస్ రంగాన్ని బాగా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం పారిశ్రామిక రంగంని బాగా బిల్డప్ చేసుకోవాలి. దీంట్లో ఎస్పెషల్ ఏంటంటే ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని పక్కకు పెట్టేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని బాగా బిల్డప్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒకటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్లస్ ప్రొడక్షన్ వచ్చే విషయం ఉన్నది. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం వీటికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయాలి. రైట్. ఓకే. రైట్. అయిపోయింది కదా. సో దీంతో మనకు జాతీయ ఆదాయము పూర్తి చేసుకున్నాం. సో తర్వాత ఒకసారి నేను ఓవరాల్గా డిస్కస్ చేసిన తర్వాత సర్వే తీసుకొచ్చి ఆ నెంబరింగ్ ఒకటి చూసుకుంటూ చేద్దాము. ఓకేనా. సో నెక్స్ట్ మనకు బీదర్కి నిరుద్యోగం అనేది చాప్టర్. సో అక్కడి నుంచి కూడా పేజ్ పెట్టలే కదా అబ్బాయిలు.